చేసేటటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి కావలసిన సామగ్రి అంతా వరుసగా రాసి ఇచ్చినట్టుగా ఆయన వాళ్ళు చెప్తుంటే ఆయన గ్రహించాడు. అంతవరకు జరిగింది నిన్న. దాదాపు ధనుర్మాసం అయిపోవలసి వస్తున్నది. ఇంకొక 3 రోజులు 4 రోజులు మాత్రమే ఉంది. వాటితో కలుపుకుంటే ఇంకా ధనుర్మాసానికి కావలసినటువంటి లిస్టులో ఉన్న వస్తువులనే రాసిస్తుంటే అవన్నీ ఎప్పుడు తెచ్చుకోవటం, ఎప్పుడు మనం అనుష్ఠించటం. ధనుర్మాసంలో అంతా అయిపోతుంది కదా, చిట్ట చివరకు వచ్చినాం కదా అని అనుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటటువంటి 4 పాశురాలలో ముగింపు పాశురాలే ఇవి. అంటే నిన్నటి పాశురంతో సామగ్రిని అంతా ఆయన ఇచ్చినాడని, వీరు కోరిన విధంగా ఆయన నీలాదేవి వచ్చి వీళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసి వీళ్లతో ఆ ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠింపజేసినాడని మనం గ్రహించుకోవాలి. దానిని పాశురాలలో చెప్పలేదన్నమాట. కావలసిన వస్తువులను చెప్పారు. అసలు ఆ వస్తువులతో మేము అనుష్ఠించేటటువంటి వ్రతానికి ఫలం మా కోసం కాదు, సుభిక్షం కలిగి కరువు కాటకాలు లేకుండా బాగుగా వర్షం ఏర్పడి మా ప్రాంతం అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రకాశించాలి అని ప్రజల కోసం మేము ఈ వ్రతాన్ని అనుష్ఠించాం. నాకు కావలసినటువంటిది వేరే ఫలితం ఏమీ లేదు, నీ సన్నిధిలో ఉండి నీ సేవ చేయటం మాత్రమే అనే భావాన్ని కూడా వెనకాల ప్రకటించుకున్నారు. అందువల్ల వాళ్ళ కోసం చేసినటువంటి ఆ వ్రతం ఆచరించారు ఆయన చెప్పిన విధానంగా. అది కూడా పూర్తయింది అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇవాటి పాశురంలో వ్రతాన్ని అనుష్ఠించినందువల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తున్నారు. ముగింపు సమావేశం లాంటిదన్నమాట. ఒక విధంగా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయినాయి. పూర్ణాహుతితో సహా ఆ యజ్ఞం పూర్తయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? యజమాని వ్యక్తి అందులో అన్వయించినటువంటి ప్రధాన ఆచార్యులు, ప్రధాన పురోహితులు, లేకపోతే పారాయణాలు వగైరాలు చేసినటువంటి వారు, లేకపోతే సూక్తానికి వచ్చినటువంటి బంధుమిత్రులు, వాళ్ళందరినీ క్రమంగా వరుసగా సత్కరిస్తాడు. ఆ సత్కార సభలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా యజ్ఞం చేశారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని ప్రశంసిస్తారు. అంతటితో సమావేశం ముగిస్తుంది. అదిగో ఆ స్థాయిలో ఇవాటి నుంచి పాశురాలు నడుస్తున్నది అన్నమాట. వ్రతాన్ని ఏ విధంగా అనుష్ఠించారు, ఎట్లాగా ఆయన వాళ్ళకి సహకరించాడు వగైరా విషయాలన్నీ ఇక్కడ చెప్పబడలేదు. అది మామూలుగా ఆరాధన జరిగిపోయినట్లుగా ఇప్పుడు మీకు చిన్న పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో ఇవో ఈ విధంగా మీరు భగవంతుని ఆరాధించుకోండి అని ఒక పద్ధతి చూపిస్తే మీరు ఆరాధన చేసుకుంటారు. ఆరాధన చేసుకున్న తర్వాత మీకు కావలసినటువంటి ఫలితాన్ని కూడా మొట్టమొదటే ఈయన ఎవరు ఆరాధన చేసుకోమని పద్ధతులను తెలిపేటువంటి వ్యక్తి ఎట్లాగైతే నిరూపిస్తాడు, వివరిస్తాడో అట్లాగే ఇప్పుడు తిరుప్పావై వ్రతాన్ని మీరు ఈ విధంగా అనుష్ఠించుకోండి అని చెప్పిన తర్వాత వారందరూ ఆచరించిన తర్వాత వచ్చే ఫలితాన్ని ఈ చివరి పాశురాలలో చెప్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుని యొక్క భక్తుడైనటువంటి వ్యక్తి ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయనయే రక్షకుడు అనే భావంతో ఆయనకు శరణాగతి చేసినటువంటి వ్యక్తి తాను ఈ దేహాన్ని త్యజించిన తర్వాత పరమాత్మ సన్నిధికి వెళతాడని, అక్కడ ఆయన ప్రసాదించినటువంటి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందుతాడని మనకు మన భారతీయ పరమ ప్రమాణమైనటువంటి వేదం చెప్తోంది.
ఏమని చెప్తున్నది అంటే సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని ఉపనిషత్తు యొక్క వాక్యం. ఎవరైతే భగవద్ ఉపాసన చేసి ఈ శరీరాన్ని చాలిస్తున్నాడో, శరీరాన్ని చాలించిన తర్వాత తక్కిన జీవుల వలె ఇతను మళ్ళీ కొత్తలో ఇంకో లోకానికి వెళ్ళి అక్కడలో నరక ఫలితాన్నో పుణ్య ఫలితాన్నో అనుభవించడం అనేది కాకుండా సాక్షాత్ పరమాత్మ యొక్క సన్నిధిని చేరతాడు. మళ్ళీ పునరావృత్తి అంటూ ఈ బ్రహ్మాండంలోకి మళ్ళీ ఈ జన్మలలోకి ఈ సంసార సముద్రంలోకి రావటం జరగదు. ఆ పరమాత్మతో సమానమైన భోగానుభవాన్ని పొందుతాడు. స్వహా అశ్నుతే అంటే ఆ ఉపాసకుడైన పరమాత్మను భజించిన వ్యక్తి అశ్నుతే ఇటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు. సహ బ్రహ్మణ విపశ్చిత సర్వజ్ఞుడైన పరమాత్మతో పాటు అనుభవిస్తాడు. పరమాత్మతో పాటు అనుభవించడం అంటే ఏమిటి? ఆయన గారితో పాటు యజమానుడితో పాటు తక్కిన వాళ్ళందరూ కూడా కూర్చోండి, మాతో పాటు మీరందరూ భోజనం చేయండి అని అంటే తక్కిన వాళ్ళందరూ అదే వరుసలో కూర్చొని భోజనం చేస్తుంటే ఈయనకి ఎక్కువ వాళ్ళకి తక్కువ కాకుండా అందరికీ ఒకే విధంగా వడ్డింపు జరిగి చేసిన పదార్థాలన్నింటినీ అందరూ తృప్తిగా సంతోషంగా ఎట్లా అనుభవిస్తారో పరమాత్మ కూడా తన దగ్గరికి ముక్తిని పొంది వచ్చినటువంటి వారందరితో ఆ విధంగా సమానమైన భోగానుభవాన్ని పొందుతాడు. కానీ వాళ్ళందరికీ తక్కువ ఇచ్చి తాను మాత్రం సర్వలోకాధీశుడు కాబట్టి గొప్ప ఆనంద ఫలితాన్ని అనుభవిస్తుంటాడు. గొప్ప గొప్ప వస్తువులను తాను స్వీకరిస్తుంటాడు. తక్కిన వాళ్ళకి ఏదో సామాన్యంగా వస్తువులు ఇస్తుంటాడు అని కాదు. సర్వాన్ సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత పరమాత్మతో పాటుగా సర్వకామములను అనుభవిస్తాడు. బ్రహ్మసూత్రాలలో వ్యాసుడు కూడా భోగమాత్ర సామ్యలింగాచ అని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా మమ సాధర్మ్యమాగతా అని, నాతో సమానంగా నా భక్తులైనటువంటి వారికి కూడా సర్వభోగములను ఇస్తాను కానీ వాళ్ళని తక్కువగా చూడను అని చెప్పటాన్ని బట్టి ఈ ముక్తులు అక్కడికి చేరిన తర్వాత అటువంటి భోగములను ఇస్తాడు అని తెలుస్తుంది కదా. ఏమిటి ఆ భోగములు అని అంటే చాందోగ్యం అనే ఉపనిషత్తులో ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత విరజ అనేటటువంటి నదిలో స్నానం చేసి ఈ ముక్త పురుషులైనటువంటి వ్యక్తి ప్రాకృతమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ శరీరాలను పూర్తిగా వదిలిపెట్టి అక్కడ ఉండేటటువంటి అమానవ పురుషుడు అనే ఒక దివ్య పురుషుని యొక్క హస్తస్పర్శం చేత దివ్యమైనటువంటి శరీరమును పొంది నశ్వరం కానటువంటి రోగాదులు లేనటువంటి స్థిరమైన శరీరాన్ని పొంది భగవత్ సేవకు బయలుదేరతాడు. వెళుతుండగా ఇతడిని భగవంతుడు పంపినటువంటి కొందరు స్వాగతం ఇచ్చి తం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి పరమాత్మ ఏ విధమైనటువంటి అలంకారములను పొంది ఉంటాడో ఆ వస్త్రాభరణాదులను ఆయనే పంపించి నా దగ్గరికి ఇంతకాలానికి నా కుమారుడు ఒక లోకంలో నుంచి ఇక్కడికి వస్తున్నట్ట అనే సంతోషంతో కొన్ని కానుకలను పంపితే ఆ పంపినటువంటి కానుకలలో కొన్ని ఆభరణాలు, మంచి వస్త్రములు, ఆహారాది పదార్థాలు అవన్నీ ఇస్తే వాటిని తాను స్వీకరించి అలంకరించుకొని వారందరూ స్వాగతం ఇస్తుండగా భగవత్ సన్నిధికి వెళతాడు అని మనకు చాందోగ్యం అనే ఉపనిషత్తు మనకు చెప్తోంది. మనం కూడా దాన్ని అనుకరిస్తూ ఎవరైనా మన ఇంట్లో పెద్దలు పరమపదించినప్పుడు అర్చిరాది అనే ఒక క్రమాన్ని పెట్టి ప్రబంధానుసంధానం అయిన తర్వాత అర్చిరాది మార్గంగా ఈ ముక్త పురుషుడు భగవత్ సన్నిధికి చేరుతున్నాడు అనే పద్ధతిలో మనం ఒక ఆచారాన్ని కూడా చేసుకుంటుంటాం. 13వ తిరువధ్యయనము అని 13వ కార్యక్రమాన్ని జరిపిస్తుంటాం. అట్లా పరమాత్మ మీ అందరికీ తన దగ్గరికి వచ్చేటువంటి వారికి స్వాగత రూపంలో సంతోషపూర్వకంగా సన్మానాదులను చేస్తూ కావలసినటువంటి వస్త్రాభరణాదులన్నిటినీ
తను పంపినటువంటి వారి ద్వారా అలంకరింపచేసి స్వీకరిస్తాడు అని తెలుస్తోంది కదా. అదిగో ఆ విషయాన్నే ఇప్పుడు ఇవాళ ఈ భాషలో మనకు చెప్తున్నారు, కోరుతున్నారు, చెప్పడం కాదు. ఆ ముక్తులకి ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించావో ఇవాళ మేము ఈ వ్రతాన్ని పూర్తి చేయడం జరిగింది నీ యొక్క అనుగ్రహం చేత. వ్రతాన్ని పూర్తి చేసినటువంటి మాకందరికీ కూడా మరి ఆ ఫలితాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా, ప్రసాదించు మాకు ఆ ఫలితాన్ని. ఏం కావాలి మీకు అనంటే అదిగో అక్కడ రోజు చెప్పారు కదా, ఆ చెప్పినవన్నీ మాకు కావాలి. ఆ విధంగా నీవు మమ్మల్ని సన్మానిస్తే, సత్కరిస్తే, ఎట్లా సత్కరించడం అంటే చూసిన వాళ్ళందరూ కూడా సంతోషించి పాపం ఈ గోపకన్యకలందరూ కూడా ఎంతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించారు. వారు ఆచరించినందువల్ల మాకు ఇగో మళ్ళీ ఈ సుభిక్షం కలుగుతోంది అని చెప్పి సంతోషించాయి. ఆచరించినటువంటి మమ్మల్ని చూసినటువంటి వారందరూ కూడా అభినందించే విధంగా భగవంతుడు కూడా వీళ్ళ శ్రమకు తగినట్లుగా వీళ్ళ చాలా గొప్పగా సన్మానం చేస్తున్నాడు అని అనుకోవాలి. అట్లా సన్మానం చేయవలసింది అని కోరుతున్నారు ఈ పాశ్రంలో. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என் அணைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோர் மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிர்ந்து ఏలువరంబావాయ్. ఇది ఇవాటి పాసరం. మొదట దీనికి ప్రతిపదార్థాన్ని చెప్పుకొని తర్వాత విశేష తాత్పర్యాన్ని గ్రహించాం. కూడారై విల్లు శ్రీర గోవింద అని ఆ భగవంతుని గురించి సంబోధిస్తున్నారు. ఓ స్వామిని, ఓ గోవిందుడా. గోవిందుడా ఎటువంటి గోవిందుడియా అంటే కూడారై తనతో కలవనటువంటి వారిని కూడా వెళ్ళు జయించి తనలతో తన వశం చేసుకునేటటువంటి శ్రీర్ సద్గుణములు కలిగినటువంటి గోవింద. కూడారై వెళ్ళు శ్రీ గోవింద తనను వ్యతిరేకించేటటువంటి వారిని కూడా జయించి వశం చేసుకునేటటువంటి సద్గుణములు కలిగినటువంటి ఓ గోవిందుడా. వ్యతిరేకులను కూడా తనకు వశం చేసుకోవడం ఎట్లా జరుగుతుంది? తనలో ఉండేటువంటి గొప్ప గొప్ప మంచి మంచి గుణాలను బట్టి జరుగుతుంది. అటువంటి సద్గుణములతో అనుకూలమైన వాళ్ళని, బంధువులని వశం చేసుకోవచ్చు. శత్రువులైనటువంటి వాళ్ళని కూడా, తనను వ్యతిరేకించే వాళ్ళని కూడా వశం చేసుకునేటటువంటి సద్గుణములు కలిగి ఉండటం అనేటటువంటిది పరమాత్మలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందులో ఆ పేరుతో ఆయనను పిలుస్తున్నాడు. కూడారై వెళ్ళు శ్రీర్ గోవింద ఇందన్న ఇప్పాడి. నిన్ను గురించి మేము సహస్రనామానుసంధానాదుల ద్వారా నీ యొక్క ప్రభావాన్ని గురించి గానం చేసి పరైహొండు నీవిచ్చినటువంటి ఆ ఫలితాన్ని స్వీకరించి. ఏమిటి ఆ ఫలితం? లౌకికులకు కావలసినటువంటి, మా వాళ్ళకందరికీ కావలసినటువంటి కరువు కాటకాలనేటువంటి బాధలన్నీ తొలగిపోవాలి, సుభిక్షం కలగాలి అని కదా మేము ఈ వ్రతాన్ని చేస్తున్నాం వాళ్ళ కోసం. ఆ ఫలితం లభించి అన్నమాట. పరైహొండు వాడి పరైహొండు యాం పెరుం సన్మానం మేం పొందేటటువంటి సన్మానం అంటే లోకానికేమో ఫలితం కలిగింది. ఫలితం మంచి ఫలితం కలిగేటట్లుగా ఈ వ్రతాన్ని చేశారు వీళ్ళందరూ అని అందరూ మెచ్చుకునేటట్లుగా నీవు మాకు సన్మానం చెయ్యాలి. నాకు కావలసింది అదే. వ్రతం వల్ల మేమేదో ఫలితాన్ని కాదు అపేక్షిస్తున్నది, మా స్వంతానికి. ఉందన్నై పాడి పరైహొండు యాం పెరు సన్మానం
నీవు మాకు సన్మానం చేస్తే చాలు. యజమాని యాగం చేస్తాడు. యాగం చేసినందువల్ల ఫలితం ఏదో అతనికో అతని కుటుంబానికో ఏ ఫలితం కావాలనుకుంటారు. తర్వాత చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ యజ్ఞాన్నో సుదర్శనో మరొకటో చేసినటువంటి వాళ్ళు చాలా బాగా చేయించారండి, మాకు సత్ఫలితం కలిగిందండి అని సంతోషంతో వారందరూ ఇతనిని ఎట్లాగైతే సన్మానిస్తారో, ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారిని, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మమ్మల్ని ఆ విధంగా సన్మానం చెయ్యాలి అని మేము కోరుకుంటున్నాం. నాడు పుహం పరిశీనాల్ నన్నాహ, తక్కిన వాళ్ళతో మాకేం అవసరం, నువ్వు మాకు సన్మానం చేశావు అని కాదు, లోకమంతా కూడా మెచ్చుకోవాలి మమ్మల్ని. ఆయన బ్రహ్మాండంగా సన్మానించాడు. మీరు మంచి సక్రమమైన పద్ధతిలో ఆ తన కార్యక్రమాన్ని అంతా కూడా ఏ లోపం లేకుండా నిర్వహించారు, అందువల్ల మాకు ఇటువంటి ఫలితం కలిగింది అని చెప్పి లోకమంతా కూడా మమ్మల్ని ప్రశంసించే విధంగా, అంటే ఆయన గొప్పగా సన్మానిస్తున్నారు, వీళ్ళు స్వీకరిస్తున్నారు, ఆ సన్మానం మాకు కలగలేదే అని ఇతరులు అసూయపడకుండా ఈ సన్మానాన్ని చేసినప్పుడు తక్కిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ అసూయపడకుండా వాళ్ళు కూడా చాలా బాగా జరిగింది అని మనస్సుని మార్చుకొని సంతోషించే విధంగా నీవు మాకు సన్మానం చేయాలి. నాడు పుహగం పరిశనాలన్నాహ, లోకమంతా మెచ్చుకునే విధంగా అత్యుత్తమైన పద్ధతిలో నీవు మాకు సన్మానం చెయ్యాలి. ఏమిటి ఆ సన్మానం చేసే వస్తువులు అంటే, వెనకాల శ్లోకంలో వెనకాల పాశంలోనేమో వ్రతానికి కావాల్సిన వస్తువులు అని చెప్పారు. వ్రతం అయిపోయిన తర్వాత చేసేటటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో ఏమేమి సన్మానం చెయ్యాలో నువ్వు మాకు ఆరిష్టిస్తున్నావు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ పాశంలో. చూడహమే, పాపం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా కన్యకలు కదా ఈ వ్రతం చేసింది. చూడహమే, చేతులకి మాకు ప్రధానంగా వాళ్ళు కోరుకునేటువంటి వస్తువు ఇంటే కనుక చేతులకు గాజులు, బంగారపు గాజులు, తోళ్ళు వలయే మా భుజాలకు పెట్టుకునేటటువంటి అండగములు అని అంటారు. వంకీలు అని ఏవో అంటారు అనుకుంటారా, పెట్టుకునేటువంటి అది వాళ్ళని తెప్పించి అది తోడే అంటే చెవి పువ్వులు, చెవుల కమ్మలు, చెవి పువ్వే ఆ చివరకే అలంకరించే ఇంకో రకమైన ఆభరణాలు. కమ్మలంటేనేమో ఇక్కడ పెట్టుకుంటాం, చెవి పువ్వు అంటే చివరకు పువ్వులాగా పెట్టేటువంటి పైన రంధ్రాలు చేసి పెట్టుకునేటువంటివి చెవి పువ్వు అని అంటారు. తోడే చెవి పువ్వే, ఇవి అయిన తర్వాత పాడహమే, కాళ్ళకు పెట్టేటటువంటి అందెలు మొదలైనటువంటివి. నుంచి ఆ శ్రీరాన్నం ఉన్నటువంటి నది మోచేతుల గుండా కారిపోవాలి, అంత తృప్తిగా మాకు సన్మానం భోజనం కూడా పెట్టాలి సుమా. కాలుసోరు మూడనైకి తీరు ముర్రం కై వదిలివార, ముర్రం కై అంటే మోచేది మార్గంలో ఆ క్షీరాన్నంలో ఉన్నటువంటి నెయ్యి మొదలైనటువంటి ఒక విధంగా కిందికి పారిపోయేటంత పుష్కలంగా అర్థం మొత్తం మీద తాత్పర్యం. కూడి ఉండు ఆ విధంగా నీతో కలిసి మేమందరము కూడా భోజనం చెయ్యాలి సంతోషంగా. ఇది మేము చేసినటువంటి వ్రతానికి ఫలితంగా మా శ్రమకు తగినటువంటి సన్మానం మేము చేయవలసినటువంటిది అని ఈ భాషలో మనకు తెలుస్తుంది.